నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని వినతి. తమరితో మనవి చేయున్నది ఏమనగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం గడిచిపోయింది. ఎన్నికల ముందు వికలాంగులకు మరియు బీడీ కార్మికులకు, వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు పెన్షన్ పెంచి ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు అమలు చేయలేకపోవడం చాలా దారుణం. వెంటనే వికలాంగులకు పెన్షన్ 6,000 రూపాయలు, మిగతా పెన్షన్దారులకు 4,000 రూపాయలు పెంచి ఇవ్వాలని జనసేన పార్టీ వికలాంగుల సంఘం డిమాండ్ చేస్తోంది. వికలాంగుల ఐక్యత, వికలాంగులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు పెన్షన్ వెంటనే, వికలాంగులకు పెన్షన్ వెంటనే, వికలాంగులకు పెన్షన్ వెంటనే 4,000 రూపాయల పెన్షన్ 6,000 చేసేంత వరకు పోరాడతాం. 4,000 రూపాయల పెన్షన్ 6,000 రూపాయలు చేసేంత వరకు పోరాడతాం. ఈరోజు వికలాంగుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి, అదేవిధంగా బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, అదేవిధంగా వృద్ధులు, వితంతువులు సంబంధించినటువంటి పెన్షన్ ఏదైతుందో అవన్నిటిని కూడా పెంచాలని చెప్పి బైన్సా ఆర్డీఓ కార్యాలయంలో దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా వికలాంగులకు ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో 4,000 రూపాయల నుండి 6,000 రూపాయలు పెన్షన్ పెంచుతామని చెప్పిండ్రు. అది ఇప్పటి వరకు సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ ఎక్కడ కూడా అమలు చేసినటువంటి పరిస్థితి కనబడతలేదు. ముఖ్యంగా అదేవిధంగా ఏదైతే బీడీ కార్మికులకు కూడా 2,000 రూపాయలు మాత్రమే పెన్షన్ ఇస్తా ఉన్నారు. వాళ్ళకు కూడా 4,000 రూపాయలు ఇస్తామని చెప్పారు, కానీ ఎక్కడ కూడా పెంచినటువంటి దాఖలు కనిపించట్లేదు. వీటన్నిటి సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఏదైతే మేము దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఇది గతంలో కూడా చాలాసార్లు కూడా ఉన్నటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా మేము చెప్పడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా చెప్తా ఉన్నాం. కానీ ఇప్పటి వరకు 7 ఏళ్ళు గడిచినప్పటికీ కొత్త పెన్షన్ల కోసం ఇప్పటివరకు ఎక్కడ కూడా పెట్టినటువంటి దాఖలు కనిపిస్తలేవు మనకు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. సామాజిక భద్రతగా పెన్షన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి ప్రభుత్వము కేవలం ఎక్కడో పెట్టుబడులు పెట్టేసి ఎవరికి డబ్బులు రోడ్డు పాలు చేస్తున్నారు తప్ప కానీ కనీసం దుర్మార్గమైన విషయం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. ముఖ్యంగా ఈ సమస్యని పరిష్కరించాలని చెప్పి, అదేవిధంగా వికలాంగులకు రావాల్సినటువంటి అంత్యోదయ కాలం 30 కిలో బియ్యం ఏదైతే ఉందో అది దాఖలు కల్పించట్లేదు. అదేవిధంగా ఉచిత బస్ పాస్ సంబంధించినటువంటి ఇవ్వాలని చెప్పాము. మహిళలకు ఏదైతే మీరు ఫ్రీగా బస్ సౌకర్యం కల్పిస్తున్నారో అదేవిధంగా వికలాంగులందరికీ కూడా ఉచితంగా సంబంధించినటువంటి బస్ పాస్ సౌకర్యం కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ప్రభుత్వ అధికారుల ఆఫీసులో పనిచేస్తున్నటువంటి వికలాంగులకు ఎక్కడ కూడా రక్షణ లేకుండా కనబడతా ఉంది. వారిపైన ఎవరైనా దాడులు చేస్తే మాత్రం ఖచ్చితంగా అట్రాసిటీ కేసు నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ఈ సందర్భంగా ఏదైతే మరి వికలాంగులకు సంబంధించినటువంటి అనేక సమస్యలు కూడా మీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా ఉన్నాము. వెంటనే పరిష్కరించాలని చెప్పి జనసేన పార్టీకి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల ముందు మా వికలాంగులకు చాలా హామీలు ఇవ్వడం జరిగింది. ఒక్క హామీని కూడా 1.5 కాలం కావస్తున్నప్పటికీ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. ముఖ్యంగా సదరంలో చాలా జటిలమైన సమస్య ఉంది. అవకతవకలు మొత్తం సదరంలోనే ఉన్నాయి. అవి వెంటనే పరిష్కరిస్తాయి. ముఖ్యంగా జరిగేది ఎక్కడ జరుగుతున్నాయంటే సదరం క్యాంపులో డిఆర్డిఏ సెక్షన్లో జరుగుతున్నది. దాన్ని వెంటనే ప్రభుత్వం ఆలోచన చేసి దాన్ని వెంటనే పరిష్కరించాలని చెప్పేసి, మరి ఏదైతే 35 కేజీల బియ్యం కార్డులు ఉన్నాయో అవి ఎప్పుడైతే దివ్యాంగుల సంఘానికి చెప్పినట్టయితే ఖచ్చితంగా దివ్యాంగులకు అందుతాయి. ఏదో మీరు పొలిటికల్గా చెప్తున్నారు, రాజకీయంగా వాళ్ళకు 35 కేజీల బియ్యం కార్డు పెట్టుకోవడం జరుగుతుంది. గతంలో కూడా మేము డీటీ సార్ అడిగితే మేము చెప్పాం, సార్ 5 పేర్లు ఇవ్వండి అని అంటే మేము 5 పేర్లు ఇస్తే అవి తొలగించేసి ఆపరేటర్లు మరియు మొత్తం పొలిటికల్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి పెట్టడం కూడా జరిగింది. గతంలో నేను స్వయంగా డీటీ గారికి నేను చెప్పాను, సార్ ఇక్కడ ఉన్నారు, వీళ్ళు పేద పరిస్థితి సార్, వీళ్ళు ఎస్సీలు, వీళ్ళు బీసీలు సార్, వీళ్ళు దీనికి సంబంధించిన వాళ్ళు సార్, ఎస్టీలకు సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి మేము ఇస్తే దాన్ని తొలగించి కావాల్సిన పొలిటికల్ వాళ్ళకి పెట్టుకోవడం జరిగింది. అది ఇప్పటికి కూడా మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా దాన్ని వెంటనే పరిష్కారం చేసి గతంలో తీసేసినవి కావచ్చు, మరి ఇప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళకు 35 కేజీల బియ్యం ఇవ్వాలని చెప్పేసి ఇవ్వకపోవడంతో ఈ పోరాటం మేము ఖచ్చితంగా చేస్తాం. ఇచ్చే వరకు మేము పోరాడుతూనే ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాము.